ఏప్రిల్ 12, 2025 శనివారం ఎగ్గరేస్‌పురం మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా జీపీఆర్ అలాగే పీవీఎస్ మండి లైన్ మాట్లాడుకుంటే ఈ లైన్లో పెద్దగా దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఇంచుమించు నేట్లాగే వచ్చింది ఈ లైన్ మొత్తం మాట్లాడుకుంటే. ఓవరాల్గా లైన్ తీసుకున్నా కూడా ఇంచుమించు నేట్లాగే స్టాక్ అయితే వచ్చింది. ఇంకా అలాగే టీవీఎస్ మండి లైన్లో మాట్లాడుకున్నా కూడా ఈ లైన్లో కూడా దిగుమతి నేనుతో పోల్చుకుంటే స్వల్పంగా పెరిగింది. సో నిన్న మొలకల్చూరు మార్కెట్ కూడా దాదాపుగా 20,000 అంటే మనకి లెవెల్ బాక్స్ వచ్చేసినట్టు సమాచారం. సో నిన్న వేలంపాట్లు అయితే ఈవెన్ దిగుమతులు కొంచెం ఎక్కువగా వచ్చినా కూడా వేలంపాట్లు అయితే కొంచెం ఫాస్ట్గానే జరిగాయని చెప్పొచ్చు. దాదాపుగా ఒక 50-60 రూపాయల స్పీడ్ అని చెప్పొచ్చు నిన్న మొలకల్చూరు మార్కెట్. అంటే దిగుమతులు పెరిగినా కూడా వేలంపాట్లు స్పీడ్గా జరిగాయి. సో మదనపల్లి మార్కెట్ కూడా ప్రస్తుతానికైతే ఇంచుమించు నేట్లాగే స్టాక్ అయితే వచ్చింది. ఒక 5-10% కొంచెం అడిగా మనం ముందుగా ఈ పక్క లైన్ మాట్లాడుకున్నా కూడా పెద్దగా మార్పు అయితే లేదు, ఇంచుమించు నేట్లాగే ఉంది. అలాగే టీవీఎస్ మండి లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో మాత్రం దిగుమతి స్వల్పంగా పెరిగింది ప్రస్తుతానికి ఇది అప్డేటు. ఇంకేమన్నా ఈ తర్వాత ఏమన్నా స్టాక్ మళ్ళీ పెరిగితే చెప్పలేము. ప్రస్తుతానికైతే ఇదే అప్డేటు. ఈరోజు మంచి క్వాలిటీలు కూడా వచ్చినాయి మదనపల్లి మార్కెట్కి. మరి వేలంపాట్లు ఏమన్నా కొంచెం ఫాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఏమి అనేది చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూడాలి. సో ప్రస్తుతానికైతే ఇదే అప్డేటు. నిన్న మదనపల్లి మార్కెట్ వచ్చేసి 280 రూపాయల వరకు నిన్న మదనపల్లి మార్కెట్ అయితే జరిగింది. మరి ఈ రోజు ఏ విధంగా ప్రైస్ ఉంటాయి ఏమి అనేది చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే దిగుమతులు కూడా పెద్దగా మార్పు అయితే లేదు. ఈ పక్క లైన్లో ఇంచుమించు నేట్లాగే ఉంది. ఆ పక్క లైన్లో ఒక 5-10% కొంచెం అడిగా దిగుమతులు అయితే వచ్చాయి. మరి వేలంపాట్లు ఏమన్నా ఫాస్ట్ ఉండే ఛాన్స్ ఉంటుందా లేదా స్లోగా ఉంటాయి లేదా చూడాలి. మీకు ఈ దక్షిణానంద భూవరం కాల్స్ ఉంటే కింద నెంబర్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి కదా, కింద నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. ఏదో నెంబర్కి కాల్ చేసినా సరిపోతుంది. సో ఎవరికైనా మదనపల్లికి అంటే మదనపల్లిలో ఎవరికైనా ఈ దక్షిణానంద భూవరం కావాల్సి ఉంటే అడ్రస్ చెప్తాను చూడండి. సో ఈ చిత్తూరు బస్ స్టాండ్కి ఆపోజిట్గా నవత మనకి ఆఫీస్ ఉంది. ఆ నవత ఆఫీస్లోకి మీరు పోయినారంటే సో అక్కడ నేను ఉంటాను. సో మీకు కావాలనుకుంటే కింద డీటెయిల్స్ అయితే క్లియర్ కట్గా మెన్షన్ చేశాను చూడండి. మీకు కావాలనుకుంటే ఆఫీస్ దగ్గర అయితే మన ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉంటే మీరు అక్కడ పోయి తీసుకోవచ్చు. ఇది చిత్తూరు బస్ స్టాండ్. ఇంకా మన కుడి చేతి పక్కన పోతే నవత ఆఫీస్ అని ఒకటి ఉంటుంది మదనపల్లి. మీకు అదో ఇటు చూపిస్తాను కదా, ఇదే నవత ఆఫీసు. మీకు దక్షిణానంద భూవరం కావాల్సి ఉంటే మదనపల్లి ఇక్కడైతే అవైలబుల్గా ఉంటే మీరు తీసుకోవచ్చు.